లావణ్యతో ప్రేమ వ్యవహారంపై సినీ హీరో రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. లావణ్యతో తాను రిలేషన్లో ఉంది నిజమేనని రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు. 2014 నుండి 2017 వరకు తామిద్దరం రిలేషన్లో ఉన్నట్టుగా స్పష్టం చేశాడు. అయితే ఆ తర్వాత తమ మధ్య ఎటువంటి శారీరక సంబంధం కానీ మరే ఇతర సంబంధాలు కానీ లేవని చెప్పాడు. కానీ లావణ్య తనను బెదిరిస్తూ ఉండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా ఉందని వివరించాడు. లావణ్య మస్తాన్ సాయి అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళిందని రాజ్ తరుణ్ తెలిపాడు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా తన దగ్గర ఉందన్నాడు. మస్తాన్ లావణ్యను అనేక సార్లు కొట్టినా అతడితోనే ఉంటోందన్నారు. వీడిద్దరూ తన ఇంట్లోనే ఉంటున్నారని, వీళ్ళను భరించలేకే తానే బయటకు వచ్చేశారని చెప్పుకొచ్చాడు. తాను లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నా అంటూ చెప్పడం పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ కొట్టిపారేశారు. తాను మొదట్లో షార్ట్ ఫిల్మ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు లావణ్య తనకు పరిచయం అయిందన్నారు. అప్పట్లో తనకు చాలా సహాయం చేసిందని కూడా రాజ్ తరుణ్ చెప్పారు. ఆ కృతజ్ఞతా భావంతోనే ఆమె ఎన్ని చేసినా భరించారని తెలిపారు. కొత్త హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు తనకు లింక్ పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలపై కూడా రాజ్ తరుణ్ బదులిచ్చారు. మాల్వి మల్హోత్రా తనకు చాలా మంచి ఫ్రెండ్ అని తెలిపారు. లావణ్య ఎన్ని అబద్ధాలైనా చెబుతోందని, ఆమె ఏమైనా చెబుతుందని మండిపడ్డారు. మాల్వి మల్హోత్రా సినిమా షూటింగ్లకు హైదరాబాద్ వస్తే ఆమెకు తానెందుకు ఆశ్రయం కల్పిస్తారంటూ రాజ్ తరుణ్ ప్రశ్నించారు. లావణ్యకు తనకు డబ్బులు కావాలని, తాను అక్కర్లేదని, అందుకే ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పాడు. తాను ఎటువంటి తప్పు చేయలేదు అన్న రాజ్ తరుణ్ లీగల్గానే వెళ్లి లావణ్యతో తేల్చుకుంటా అంటూ స్పష్టం చేశారు. అయితే హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశారంటూ లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ మోసం చేశాడని ఆరోపించారు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఉంటున్నాడని లావణ్య పేర్కొంది. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, నంబర్ బ్లాక్ చేశాడని తెలిపారు. రాజ్ తరుణ్తో పాటు అతని సోదరుడిపై కూడా లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ సోదరుడు అనేక సార్లు బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించారు. 9 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్తో తనకు పెళ్లి జరిగిందని, ఒక గుడిలో తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ఇద్దరూ కలిసి కోకాపేటలో రాజ్ తరుణ్కు చెందిన విల్లాలో ఏళ్ల తరబడి కలిసే ఉన్నామని, రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా తమ పెళ్లి విషయం తెలుసని లావణ్య చెప్పింది. రాజ్ తరుణ్ పేరెంట్స్తో లావణ్య, రాజ్ ఇద్దరు ఉన్న ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేసింది. లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి గోవా, కేరళ ఎన్నో ప్రదేశాలు తిరిగామని, వాటికి సంబంధించిన ఫోటోలు కూడా బయటపెట్టింది. 11 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న తమ మధ్య ఒక హీరోయిన్ చిచ్చు పెట్టిందని ఆరోపించింది లావణ్య. తాను కూడా లీగల్గానే వెడతానని, తన దగ్గర ఉన్న ఆధారాలను కూడా చూపిస్తా అంటున్నారు రాజ్ తరుణ్. రేపు నార్సింగ్ పోలీసుల ముందుకు రాజ్ తరుణ్ వెళ్లే అవకాశం కనపడుతోంది. రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడిన తర్వాత లావణ్య మరోసారి ఘాటుగా స్పందించింది. రాజ్ తరుణ్ పెద్ద ఉమనైజర్ అని, తాను నటించే సినిమా ఏ హీరోయిన్ కూడా వదలడు అని లావణ్య ఆరోపణలు చేసింది. ఎవరెవరిని ఎలా వాడుకున్నాడో, ఎంతమంది హీరోయిన్లు, అమ్మాయిలతో రిలేషన్ ఉందో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, వాటిని బయట పెడతానంది లావణ్య.